ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారా? నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ రీతిగా మనుషులమైన మనము ఈ లోకములో నీవు ప్రాణముగా ప్రేమించిన వారు నిన్ను విడిచిపోతే నా జీవితం వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావు. కానీ అదే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమునకు ఒక మలుపు అన్న విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆధారపడట్లేదు గనక. ఒక మనుషుడు నిన్ను విడిచిపోయినంత మాత్రాన, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, లేక స్నేహితులు కానీ, నీకు తెలిసిన వారు కానీ, నిన్ను విడిచిపోయినంత మాత్రాన నీ జీవితం వ్యర్థమని నువ్వు అనుకోవాల్సిన అవసరము లేదు. కానీ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఈ లోకములో నువ్వు ప్రాణముగా ప్రేమించిన వారు నిన్ను విడిచిపోగానే నా జీవితం ఇక వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావు. కానీ అదే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదానికి ఒక మలుపు. ఎందుకో తెలుసా? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏంటట? చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, ఇదిగో నీవు ప్రాణముగా ప్రేమించిన వారు నిన్ను విడిచిపోయారని, నీవు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు నీకు దూరం అయ్యారని, నా జీవితం ఇక వ్యర్థము అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదిగో నీ జీవితానికి అదే ఒక ఆశీర్వాదంగా మలుపుగా నేను తిప్పబోతూ ఉన్నాను. గొప్ప ఆశీర్వాదంగా నిన్ను చేయబోతూ ఉన్నాను. కొద్ది రోజుల్లో నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నీవు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అశాశ్వతమైన ప్రేమల కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. కొద్ది క్షణం ఉండిపోయే ప్రేమల కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. నీ దగ్గర డబ్బును చూసో, నీ దగ్గర అందాన్ని చూసో, నీ దగ్గర ఐశ్వర్యాన్ని చూసో, నీ దగ్గర పలుకుబడిని చూసి వచ్చే ప్రేమల కోసం, అవి నీ దగ్గర నుండి పోగానే నిన్ను వదిలిపెట్టిపోయే ప్రేమల కోసం నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ నేను నిన్ను ఏర్పరచుకున్న వాడను గనక, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను నీ యొద్ద నుండి ఎవ్వరూ తీసేయలేరు. ఆ ప్రేమను నీ యొద్ద నుండి ఎవ్వరూ దూరపరచలేరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఆమెని, నన్ను దూరం చేసిపోయింది. నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, అతన్ని దూరం చేసిపోయారు. నేను పలానా వాళ్ళను ప్రేమించాను, వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నేను పలానా వాళ్ళను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాను, నా పిల్లల వల్లే చూసుకున్నాను, వారు నాకు దూరం అయ్యారు అనుకుంటున్నావు. నా జీవితం ఇక అయిపోయిందని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. కానీ అదే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదానికి మలుపుగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి సిలువలో చివరి రక్తపు బొట్టును కూడా కార్చి నీ కొరకు, నా కొరకు ప్రాణమును పెట్టిన దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీవు భయపడాల్సిన అవసరము లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, అందరూ నన్ను వదిలేసిపోయారు అనుకుంటున్నావు. కానీ జీవము గల యేసయ్య నీకు ఉన్నాడు. ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడు, తన ప్రాణమును లెక్క చేయక చివరి రక్తపు బొట్టును కూడా కార్చి క్రయధనముగా ఆ యొక్క సిలువలో వేలాడుతూ నీ కొరకు ప్రాణమును పెట్టిన దేవుడు. ఒక్కసారి ఆలోచించు. శాశ్వతమైన ప్రేమ కోసం ఎదురు చూద్దామా? ఈ లోకములో అశాశ్వతమైన ప్రేమ కోసం పరుగులెత్తుదామా? ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్ని దినాల నుండి ప్రేమలో మోసపోయి ఉన్నావేమో, అనేకులు నిన్ను విడిచిపెట్టిపోయారేమో, అనేకులు నిన్ను దూరం చేసి ఉన్నారేమో. ఈ యొక్క సమయంలో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే శాశ్వతమైన ప్రేమ నీకు దొరుకుతుంది. మనుషులు విడదీయని ప్రేమ నీకు దొరుకుతుంది. డబ్బును చూసి వచ్చే ప్రేమ కాదు అది, అందాన్ని చూసి వచ్చే ప్రేమ కాదు, ఐశ్వర్యాన్ని చూసి వచ్చే ప్రేమ కాదు, నీకున్న ఆస్తి పాస్తులు చూసి వచ్చే ప్రేమ కాదు. కేవలం నిన్నుగా ప్రేమించే ప్రేమ
నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒక్కసారి నీవు దేవుని వైపు తిరుగు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడు ఇదిగో, నువ్వు ఎప్పుడైతే ఇదిగో నా జీవితం వ్యర్థం అనుకుంటున్నావో ఆ క్షణము నుండి యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి, దీవించటానికి, గొప్ప దీవెన ఆశీర్వాదములు కలగజేయడానికి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనులు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఇదిగో నేను ప్రాణంగా ప్రేమించిన వారు నాకు దూరం అయ్యారు అని, ఇదిగో నా జీవితం వ్యర్థమని అనుకుంటున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన శాశ్వతమైన ప్రేమను ఇస్తానంటున్నారు ప్రభా. వారి ఈ ప్రేమను పొందుకోవడానికి నీ కృప దయచేయండి. శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమించండి నాయన. వారికి గొప్ప దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రేమను కోల్పోయి ఉన్నావేమో. ఇదిగో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ప్రేమించేవాడు. శాశ్వతమైన ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి